హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికి ఏంటంటే లాస్ట్ టైం చెప్పాను కదండి మల్టీగ్రెయిన్ దోశ అని చెప్పని. ఆ మల్టీగ్రెయిన్ దోశకి వేరే వాళ్ళు నన్ను కామెంట్ సెక్షన్లో అడిగారు, ఆ పిండి ఎలా పట్టుకుంటారో ఒకసారి చెప్పరా అని. ఏంటంటే జొన్నలు, అదేనండి పచ్చజొన్నలు, సజ్జలును, రాగులను, ఇవి మూడు సేమ్ క్వాంటిటీ తీసుకోవాలండి. అన్నీ ఒక హాఫ్ కేజీస్ తీసుకొచ్చుకొని మనం ముందే ఒక డబ్బాలో పోసి పెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏంటంటే దానిలోకి ఇప్పుడు మనం ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఒక గుప్పెడు మినపగుళ్ళు పోసుకోవచ్చు. ఇంకంతకు మించి ఎక్కువ అవసరం లేదు. బియ్యం కానీ ఇంకేం వేయని అవసరం లేదనమాట. అప్పటికప్పుడు పిండి పట్టుకోవచ్చు, అప్పటికప్పుడే ఇది దోశ వేసుకొని తినొచ్చు. చాలా నీట్గా అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది, బాగుంటుంది. కాకుంటే మనం చేయాల్సిందల్లా ఒకటేనండి, అవి ఏవైతే ఉన్నాయో ఈ దినుసులు అని వస్తుంది నాకు, చిరుధాన్యాలు. వీటిని ఏంటంటే ఒక ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. అంటే మనం నైట్కి వేసుకుంటున్నాం అనుకోండి, మార్నింగ్ టైంలో కడిగి పెట్టేసుకొని నైట్ అప్పటికప్పుడు పిండి వేసుకొని తినేయచ్చు. లేదంటే మార్నింగ్ టిఫిన్కి అనుకోండి, నైట్ టైం నానపెట్టుకొని ఎర్లీ మార్నింగ్ వేసుకోవచ్చు అనమాట. సో ఇది అలాగే వేసానండి. నేను నైట్ నానపెట్టేసి ఎర్లీ మార్నింగ్ పిండి పట్టానమాట. పిండిని అప్పటికప్పుడే పిండి పట్టేసుకోవచ్చు అండి. మిక్సీలో ఉంటే మిక్సీలో, లేకుంటే గ్రైండర్ ఉంటే గ్రైండర్, ఏదైనా సరే యూస్ చేసుకోవచ్చు. మెత్తగా పిండి పట్టుకోవాలండి, ఎలాంటి పలుకులు లేకుండా మెత్తగా పిండి కూడా పట్టిద్ది. సో అట్లా పట్టేసుకున్న తర్వాత దానిలోకి కొంచెం సాల్ట్ వేసుకొని మనం దోశలు వేసుకోవడం, మన దోశ బ్యాటర్ ఎలా అయితే కలుపుకుంటామో వాటర్ వేసి సేమ్ అలాగే కలిపేసుకోవడం. ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడు చెప్పేది ఒకటేనండి, దోశ వేసిన తర్వాత రాకుండా ఉంటే తిప్పలు పడేదానికన్నా కూడాను నేను ఫస్ట్ ఏం చేస్తానంటే దోశ పెనం హీట్ అవ్వగానే ఒక చుక్క ఆయిల్ వేసి ఆనియన్ పీస్ తోటి అలా ముందే రుద్దేసి పెట్టుకుంటా. ఎందుకంటే మేబీ ఏదన్నా దోశ రాలేదనుకోండి, అప్పుడు కష్టపడేదానికన్నా కూడాను మనం ముందే ఇలా చేసామనుకోండి జాగ్రత్తగా, ఇబ్బంది లేకుండా ఉంటుంది, చక్కగా వస్తుంది. కావాలంటే చూడండి, నేను ఎప్పుడు కూడాను ఇలా ఆనియన్ పీస్ తోటే రుద్దేసి నేను దోశ వేస్తానన్నమాట. సో అలా వేసుకుంటే చక్కగా నీట్గా పర్ఫెక్ట్గా దోశ అనేది ఎలాగూ చెడిపోకుండా మనం అట్లా కడపెట్టేసి ఆ పెనాన్ని అటు గీకేసి ఇటు గీరేసి అట్లా ఇట్లా అని చెప్పని దాని చుట్టూ పడి దాంతో తిప్పలు లేకుండా ఉంటాయండి. చాలామంది చెప్తుంటారు దోశ రావట్లేదు, నాకు దోశ రావట్లేదని. బట్ నాకైతే అలా దోశ రాలేదు అనేటటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఇంతవరకు లేదండి. ఇక్కడ వేసినా, నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో వేసినా, ఎక్కడ వేసినా సరే నాకైతే మాత్రం దోశ నీట్గా వస్తుందండి. సో ఇదిగండి, ఇంకా ఫైనల్గా అయితే ఇలా మనం అప్పటికప్పుడు ఆ పిండితో వేసేసుకోవచ్చు అండి. మళ్ళీ ఒక ఓవర్ నైట్ పులిచిపోయిన తర్వాత వేసుకోవాలి, అస్సలు అలాంటిది ఏం లేదు. అప్పటికప్పుడు వేసిన పిండితోటే నేను వేస్తున్నాను. చూడండి ఎంత నీట్గా పెనంకి అంటుకోకుండాను ఎంత చక్కగా వచ్చిందో మీరే చూడండి మీ కళ్ళతోని. ఎక్కడ కూడాను నేను ఎటుది కూడా అటు ఇటు మార్చలేదు. పిండి కూడా చూసారు కదా, నేను కలిపేటప్పుడు ఎక్కడ పులిసినట్లు కూడా కనిపించలేదు. అంటే మీకు అది తెలియడం కోసం అని చెప్పాను. ఎక్కడ కూడా నేను వీడియో అనేది క్లిప్ చేయకుండాను అట్లాగే పెట్టాను. ఈ వీడియో పూర్తి వరకు చూడండి, చూస్తేనే తెలుస్తుంది. మధ్యలో మనం కట్ చేసినా అలా చేసినా కూడా ఏంటంటే అర్థం కాదు. ఓకేనా ఫ్రెండ్స్, అలా నీట్గా పిండి పట్టేసుకోవచ్చు, ఇలా దోశ వేసుకోవచ్చు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఒకప్పటి కాలంలో ఇవి తినడం వల్లే ఇప్పటికీ వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నారు. మన తాతమ్మ, నాయనమ్మలు, వీళ్ళంతా అమ్మమ్మ వాళ్ళు. ఇప్పుడున్న మన జనరేషన్లో ఎంతసేపటికి చెత్త పదార్థమే తింటున్నాం. సో అందుకే మన హెల్త్లన్నీ పాడైపోతున్నాయి అన్నమాట. దయచేసి ప్లీజ్ అండి ఇలాంటి వాటిని లైక్ చేయండి. లైక్ చేసి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీతో పాటు మీ పిల్లలకు కూడా పెట్టండి. అలా పెట్టగలిగినప్పుడే వాళ్ళ హెల్త్ని మనం కాపాడిన వాళ్ళం అవుతామన్నమాట. తినడానికి అంత ఇబ్బందికరంగా అయితే అస్సలు లేదండి. నేను చెప్తున్నాను కదా, యాక్చువల్గా కలర్ఫుల్గా లేకుంటే అలా ఉంటే ఇలా ఉంటే నేనే తినను. కానీ ఇది మా అమ్మ నాకు అలవాటు చేసింది. సో అప్పటి నుంచి నేను కూడా వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా తింటాను. సేమ్ ఇది నేను అక్కడి నుంచి తీసుకొచ్చుకొనే వేసాను అనమాట. అది వీడియో కోసం అని చెప్పని అడిగారని చెప్పని నేను పిండి పట్టాను అనమాట. ఇది కూడా అప్పుడప్పుడు ఇలా కూడా వేసుకొని ట్రై చేయండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.